మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. విధులకు హాజరు కాకుండా కీలక ఫైల్స్ పై సంతకాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీచింగ్ అసిస్టెంట్ల రెన్యువల్లో నిబంధనలు పాటించలేదని తేలింది. 100 రోజులు చేయాల్సిన రెన్యువల్ను వీసీ కావాలని ఏడాది పాటు చేసినట్లుగా గుర్తించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న టైంలో బదిలీలు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. విధులకు హాజరు కాకుండా కీలకమైన ఫైల్స్ పై సంతకాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీచింగ్ అసిస్టెంట్ల రెన్యువల్లో నిబంధనలు పాటించట్లేదంటూ కూడా తెలుస్తోంది. 100 రోజులు చేయాల్సిన రెన్యువల్ను వీసీ కావాలని ఏడాది పాటు చేసినట్లుగా గుర్తించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న టైంలో బదిలీలు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు ఏం జరిగింది? వీసీ పైన ఎందుకింత ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి? రేఖ, ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో అధికారుల పాలన గాడి తప్పింది. ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీ వీసీగా ఉన్న శ్రీకాంత్ గత 15 రోజులుగా కార్యాలయం వైపు రాలేదు. ఏదైతే 15 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘాలతో పాటు ఇతర విద్యార్థి సంఘాలు కలిసి ఆయన్ను రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఆ రోజు నుంచి ఆయన ఏదైతే వీసీ బంగ్లాకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. మరోవైపు ఏదైతే రిజిస్ట్రార్ కానీ రెక్టార్ కానీ ఉద్యోగాల విషయంలో ఈ సీనియర్స్ ఏదైతే ఈ ఉద్యోగాలను కూడా రాజీనామా చేయాలని వీరు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ అనే వీసీ ఉన్నాడు. ఆ వీసీని బలవంతంగా కార్యాలయం నుంచి బయటకు వేసి అతని మీద కోడిగుడ్లు విసిరి అతన్ని అవమానపరిచి రాజీనామా చేసే విధంగా చేశారు. అదే పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి తనకు కూడా తలెత్తుతుందని భావించిన శ్రీకాంత్ కార్యాలయం నుంచి తన వీసీ బంగ్లా నుంచి బయటికి రాకుండానే పావులు గదుపుతున్నాడు. ముఖ్యంగా ఏదైతే ఈ సమయంలో అడ్మిషన్స్ ఓవైపు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లతో పాటు వివిధ సెట్లలో పరీక్ష ఉత్తీర్ణులైన వారు అడ్మిషన్లు ఉండాలి. అదేవిధంగా పిహెచ్డి అడ్మిషన్లు కూడా జరగాల్సిన పరిస్థితిలో కార్యాలయం వైపు రాకుండా ఉన్నాడంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 170 జీవో ప్రకారము ఎక్కడికక్కడ అడ్మిషన్స్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకేసారి అడ్మిషన్స్ నిర్వహించడం అనే విధానం వల్ల యూనివర్సిటీల్లో అడ్మిషన్లు చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి. 600 అడ్మిషన్లు ఉన్న చోట 100-200 మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అధికారులు విధులకు దూరంగా ఉన్నారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా అటు కార్యాలయంలోకి రాకున్నప్పటికీ వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ అంటే విద్యార్థి నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఎస్వి యూనివర్సిటీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రచారాలు చేసుకుంటున్నారో నామినేషన్లు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్న ఒక 10 మంది సిబ్బందిని ఆయన రాత్రి బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి నాన్ టీచింగ్ అసోసియేషన్ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే టీచింగ్ అసిస్టెంట్ల భర్తీ విషయంలో ఒక కోర్టు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గతంలో 2019 సమయంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నూతనంగా నియమించిన వీసీలు అప్పటి వరకు పనిచేసిన నాన్ టీచింగ్ స్టాఫ్ను ఏదైతే టీచింగ్ అసిస్టెంట్లను తమ ఉద్యోగాల నుంచి తీసివేశారు. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. అది గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరికొంతమందిని టీచింగ్ స్టాఫ్గా తీసుకున్నారు. అయితే వీరు జరుగుతున్న వారికి సంవత్సరానికి కాకుండా ప్రతి 100 రోజులకు ఒకసారి వారికి రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈయన ఏకంగా సంవత్సరం పాటు రెన్యువల్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడంటూ కూడా వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో కూడా విద్యార్థి సంఘాలు ఏదైతే విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన నారా లోకేష్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం మొత్తం మీద అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల పూర్తయిన తర్వాత చాలా చోట్ల గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం మారిన వెంటనే అప్పట్లో ఉన్న వీసీలంతా తమ పదవులకు రాజీనామా చేశారు. అదే పరిస్థితులు ఈసారి కూడా ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు ఏ వీసీ కూడా రాజీనామా చేయకుండా అలాగే కొనసాగుతున్నారు. తమను గవర్నర్ నియమించిన పదవి కాబట్టి తాము ఖచ్చితంగా తమకు కేటాయించినంత కాలము తాము 3 సంవత్సరాల పాటు తమ టర్మ్ కాబట్టి ఖచ్చితంగా తాము ఆ టర్మ్లో కొనసాగుతామంటూ చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు కొంతమంది లోపాయికారిగా తమకు తెలుగుదేశం పార్టీ కానీ అధికార పార్టీలో తమకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి తాము కొనసాగుతామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీకాంత్ కూడా వీసీ శ్రీకాంత్ కూడా ఇదే పరిస్థితి తనకు పడమటి మండలాలకు సంబంధించిన ఒక ముఖ్య ఎమ్మెల్యే తనకు సహకరిస్తున్నాడని ఆయనతో ఇప్పుడే మాట్లాడుకున్నాను, తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయనంటూ కూడా ఆయన భీష్మించి కూర్చుకున్నాడని సమాచారం. దీంతో విద్యార్థి సంఘాలు ప్రతిరోజు ఆయన ఛాంబర్ వద్దకు వెళ్ళడం, ఆయన కార్యాలయానికి రాకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఎస్వి యూనివర్సిటీ ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి
పెద్ద యూనివర్సిటీగా ప్రముఖ విద్యకు పెద్దపీట వేసిన యూనివర్సిటీగా ఉన్న ఎస్వి యూనివర్సిటీలో ప్రస్తుతం అంతా ఆందోళన అరాచకం రాజ్యం వెళ్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. క్లాసుల నిర్వహణ జరగడం లేదు. మరోవైపు పూర్తి స్థాయిలో పట్టించుకోవాల్సిన వీసీ కార్యాలయంకు రాకపోవడంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే టీచింగ్స్ క్లాసెస్ కూడా సరిగా జరగడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇక్కడ పరిస్థితిని సరిదిద్దాలని కోరుతున్నారు. మరోవైపు ఏదైతే వెంటనే ఏదైనా భర్తీ చేసే పోస్టులు ఉంటే వెంటనే భర్తీ చేయండి, మాకు విద్యా సంవత్సరం నష్టపోయే విధంగా చేయొద్దంటూ కూడా విద్యార్థులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే వీసీ శ్రీకాంత్ చేస్తున్న చర్యలకు ఆయన పైన ఖచ్చితంగా వేటు వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కొనసాగుతున్నప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలా, కఠినంగా వ్యవహరించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ దామోదర్, అటు ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఆయన అనుసరిస్తున్న విధానాలపైన కూడా ఎంతో వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇవన్నిటిపైన వీసీ శ్రీకాంత్ ఏమైనా స్పందించారా?